పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. My dear friends, my dear masters and my dear gods, నిన్న రాఖీ పౌర్ణమి జరిగింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు ఒక గొప్ప సాంప్రదాయం ఈ రక్షాబంధనం. ఆలోచించి చూస్తే మనకి ఏ రక్షాబంధనము అక్కర్లేదు. ఆత్మకి రక్ష అవసరం ఏముంది? ఆత్మ ఎప్పుడు చావంది కదా, ఇంకా దేనికి మన రక్షణ కోరుకోవాలి? ఈ రక్షణ కావాలి అన్న ఆ భావనే బంధం. కేవలం నేను శరీరం అనుకుంటే నాకు రక్షణ కావాలి, నేను చావకూడదు, అది అందరి భావన. నేను చావకూడదు కనుక నాకు రక్ష కావాలి, పాహిమాం పాహిమాం నన్ను రక్షించండి రక్షించండి అని వేడుకుంటూ ఉంటాను. దేని నుంచి రక్షించాలి బాబా? చావు నుంచి రక్షించాలా? చావు అన్నది లేనే లేదు కదా. అవమానం నుంచి రక్షించాలా? అవమానం అన్నది లేనే లేదు కదా. నువ్వు శరీరమే కాదు, చావు లేదు. నువ్వు మనస్సే కాదు, నీకు అవమానం లేదు. నువ్వు బుద్ధి అనేది కాదు, ఇంకా అజ్ఞానం ఎక్కడ ఉంది? శరీరవత్ చావు లేదు, మనస్సువత్ అవమానం లేదు, బుద్ధివత్ అజ్ఞానం లేదు. మనమంతా భగవంతులం. ఇంకా మనకి రక్ష ఎందుకు? దేని నుంచి రక్ష కావాలి మనకి? నాకు రక్షణ కావాలి, నేను నిన్ను రక్షిస్తాను అన్నదే ఆ భావనే ఒక బంధనం, మహాబంధనం. నేను నీకు ఈ తాడును కడతాను, అది నీకు రక్షగా ఉంటుంది, నిన్ను ఆపల నుంచి రక్షిస్తుంది అన్నది ప్రాపంచిక భావన, ఆధ్యాత్మిక సత్యం కాదు. శరీరానికి చావు ఎప్పుడు లేదు, శరీరం మారుతూ ఉంటుంది. ఆత్మకి చావు ఎప్పుడు లేదు, ఆత్మ ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. మనసుకి ఎప్పుడూ అవమానం లేదు, అన్ని అనుభవాలు పుట్టే పరంపరే. ప్రతి అనుభవం నుంచి మనసు తను తాను కట్టడి చేసుకోవడం నేర్చుకుంటుంటుంది. మానము మధురం, అవమానం మధురం, కలిమి మధురం, లేమి మధురం, నిత్యం మధురం, అనిత్యం మధురం. సంసారం మధురం, నిర్వాణం మధురం, దేహం మధురం, ఆత్మ మధురం. మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ మధురాలే. జననం మధురం, మరణం మధురం. అన్నీ మధురాలే అయినప్పుడు ఇంకా మనకి దేని నుంచి రక్షణ కావాలి? అసలు మనకి ఆపద ఎక్కడి నుంచి వచ్చింది? ఏమీ లేదు కదా.
వచ్చాం, ఉన్నాం, పోయాం. ఇక్కడ ఆపద ఎక్కడుంది? ఈ భూలోక యాత్రలో మనం యాత్రికులం. ఈ లోక వింతల విశేషాలు చూడడానికి కోసం వచ్చాం. ఈ లోకంలో మనకి చేతనైనంత వింతల విశేషాలు స్థాపించడం కోసం మనం వచ్చాం. మన పని మనం చేస్తాం, పోతాం. ఆయారాం ఔర్ గయారాం. పుట్టామా, గిట్టామా, వచ్చామా, పోయామా, మళ్ళీ మళ్ళీ వచ్చామా, మళ్ళీ మళ్ళీ పోయామా. అనేక మార్లు ఆడాం ఈ ఆటను. ఈ ఆటలో ఓటమి లేదు, గెలుపు లేదు. ఆటలో ఆట ఉంది. మరి దేని నుంచి రక్షణ కావాలి మనకి? నాకు ఏదో తక్కువ ఉంది, నాకేదో లేనిది ఉంది, నాకు దాని నుంచి రక్షణ కావాలి, నాకు ఆపదలో ఉన్నాను. ఆపద్బాంధవా వెంకటరమణ, నీకు ఆపద లేదు, ఆయన నీకు ఆపద్బాంధవుడు కాదు. నీకు ఆపద ఉంటే కదా ఎవరైనా ఆపద్బాంధవుడు అయ్యేది. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. నువ్వు చనిపోతావనుకో, నువ్వు స్వర్గానికి వెళ్తావా? ఆపద ఎక్కడుంది? నువ్వు గెలిచావనుకో, ఈ రాజ్యం అంతా నీది. ఎలా చూసినా నీ లాభమే ఉంది, కానీ నష్టం ఎక్కడా లేదు. నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు, గెలిస్తే ఈ రాజ్యాన్ని నీది. ఇంకెందుకు సంకోచిస్తావు? యుద్ధం చేయి. రెండు ఉన్నాయి కదా. నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నువ్వు గెలుస్తావు. చచ్చిపోతే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో, వేదవ్యాసుడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. ఇంకా చావని ఆపద ఎలా అయింది? నువ్వు స్వర్గలోకం వెళ్తున్నప్పుడు ఎంత బాగుంటుంది స్వర్గలోకం. అక్కడి నుంచే మనం వచ్చాం కదా, అక్కడికి పోతున్నాం కదా. ఇంకా ఆపద ఎక్కడ ఉంది? నేను ఏ ఆపద నుంచి నేను రక్షించాలి? సంకటహరణ వెంకటరమణ ఆపద్బాంధవ పాహిమాం పాహిమాం పాహిమాం. ఇవన్నీ మూర్ఖుల వెర్రికేకలు. అజ్ఞానుల యొక్క పిచ్చి చేష్టలు. జ్ఞానికి ఆపద లేదు, ఆపద్బాంధవుడు లేదు. పాహిమాం పాహిమాం అనే వెర్రికేకలు లేవు. జ్ఞానికి అన్ని అనుభవాలే, ప్రతిదీ అనుభవమే. మానము అవమానము, పుట్టుక గిట్టుక, కలిమిదేమి అన్ని సరి సమానమైన అనుభవాలు. ప్రతి పరిస్థితి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటుంది ఆత్మ. ఆత్మకి నేర్చుకోవడం కావాలి. నేర్చుకోవడం అనేది అనుభవం నుంచి వస్తుంది. కనుకనే అనుభవాల పరంపర ఉంటుంది ప్రతి జన్మలోనూ. ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో కర్మలు, ఎన్నెన్నో కర్మ పాఠాలు, ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో మెట్లు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఇంకొక తర్వాత మెట్టు, అలా ఎక్కుతూనే ఉంటాం. ప్రతి అనుభవం మనకు ఒక మెట్టు. ప్రతి అనుభవం మనకు ఒకనొక జ్ఞానం. రకరకాల అనుభవాలు ఉంటాయి ప్రతి జన్మలోనూ. ఆ అనుభవాల కోసమే ఆ జన్మలో ఎత్తుతాం మనం. ప్రతి అనుభవం మనకు ఒక మెట్టే.
ప్రతి అనుభవం నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. విధిగా తప్పనిసరిగా తెలిసో తెలియకో నేర్చుకుంటూనే ఉంటాం. ఆపద అన్నది ఎక్కడా లేదు, ఎక్కడా పొంచి లేదు. చావు అన్నదే లేనప్పుడు ఇంకా ఆపద ఎక్కడ ఉంది? ఇంకా ఆపద బాంధవుడు ఎక్కడ ఉన్నాడు? నీ ఆట నువ్వు ఆడుతున్నావు. నెమ్మదిగా ఆడావు బ్యాటింగు, నీ వికెట్ పోగొట్టుకోలేదు. ర్యాష్గా ఆడావు, వికెట్ పోగొట్టుకున్నావు. పెవిలియన్కి తిరిగి వెళ్ళావు. మళ్ళీ నేను బ్యాట్ పట్టుకుని పిచ్చి మీదకి వెళ్ళాలి అని కోరుకుంటావు, మళ్ళీ వస్తావు. మళ్ళీ ర్యాష్గా ఆడతావు, ఆడకూడని బాల్ని ఆడతావు, అవుట్ అవుతావు. మళ్ళీ తెలుసుకుంటావు, ఓహో నేను ఆడకూడని బాల్కి బ్యాటింగ్ చేశానే, అనవసరంగా బ్యాట్ని గాల్లో తిప్పానే, ఆ బాల్ని వదిలిపెట్టేసి ఉంటే ఎంతే బాగుండేది అని పాఠం నేర్చుకుంటాడు. మళ్ళీ ఆట మొదలవుతుంది, ఇంకొక ఆట మొదలవుతుంది, ఇంకొక ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఈసారి జాగ్రత్తగా ఆడతాడు. దూరంగా పోయే బాల్ని ముట్టుకోడు, తన దగ్గరికి వచ్చిన బాల్ని కొడతాడు. సంతోషంగా కొడతాడు, హాయిగా కొడతాడు, సులభంగా కొడతాడు. ప్రతి ఆటలోనూ కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ఆటలో ప్రవీణుడు అవుతాడు. తను అవుట్ కాకుండా చూసుకుంటాడు. జాగ్రత్తగా ఆడడం మొదలు పెడతాడు. అజాగ్రత్త నుంచి జాగ్రత్తగా వస్తాడు. అది ఆటలోని నేర్పరితనం, నైపుణ్యత, ఆటలో నేర్చుకోవడం. ఆటలు ఆడకపోతే ఇంకా నేర్చుకోవడం ఎక్కడి నుంచి ఉంది? కనుక ఆటలు కావాలి, ఆటల్లో నేర్చుకుంటూ కావాలి. అదే జరుగుతుంటుంది. ప్రతి ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి ఒక ఆట ఆడుతుంటుంది. ఈ ఆటలో ఎన్నో మానాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కలుములు, ఎన్నో లేములు, ప్రతిదీ అనుభవమే, ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక మెట్టే. ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తూనే ఉంటుంది. ప్రాపంచికంగా ఎవరైనా ఆపదంటే ఆధ్యాత్మికులు పక్కపక్క నవ్వుతారు. ఆపదే లేదు నాయన, ఆపద ఉందనుకుంటున్నావు, అది నీ భ్రమ, నీ అజ్ఞానము, నువ్వు మాయలో పడ్డావు. జీవితాన్ని ఎంజాయ్ చేయి, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకో, ఉత్సవం చేసుకో. ఏదైతే నీ దగ్గర ఉందో దాంతో ఎంతైనా ఉత్సవం చేసుకోవచ్చు. ఏదైతే నీ దగ్గర లేదో అవన్నీ కాలక్రమేణా నీకు అనంతకాలంలో అనంతంగా లభిస్తాయని తెలుసుకో. ప్రతి ఆత్మకు ఎక్కడ చూసినా అదృష్టమే, ఎక్కడ దురదృష్టం అన్నది లేనే లేదు. దురదృష్టము అన్నది ఒక భావన మటుకే, ఒక భ్రమ మటుకే. ఉన్నదంతా అదృష్టమే. ఎటువైపు చూసినా అదృష్టమే ఉంటుంది జ్ఞానికి. అదృష్టం అన్నది, దురదృష్టం అన్నది లేనే లేదు, ఆపద అన్నది లేనే లేదు. నాకు రక్షణ కావాలి అన్నది లేనే లేదు. సీత స్వయంగా నిశ్చయించింది, నేను లంకకి వెళ్తాను, రావణుడు నన్ను ఎత్తుకుపోవడానికి వస్తాడు, నేను నిరాకరించను, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను లంకకి వెళ్తాను, అక్కడ ఉండి వాడిని బాగు చేయడానికి ప్రయత్నిస్తాను అని తన స్వంత ఇచ్ఛతో ఆవిడ వెళ్తుంది. అంతేగాని ఆవిడ అపహరించబడలేదు. ఇది మనం తెలుసుకుంటాము సీతారాయణం పుస్తకంలో. అందరూ ఏమనుకుంటున్నారు, సీత ఆవిడకి ఇష్టం లేకుండా రావణుడు ఎత్తుకెళ్ళని చెప్పి. అది తప్పది.
సీత తన అంగీకారం చెప్పింది, నేను వెళ్తాను, నేను వెళ్తేనే కానీ ఆ లంక రక్షింపబడదు, ఆ లంకలో నాలాంటి వాళ్ళు ఉండాలి, నా యొక్క భావాలు, నా యొక్క భావన తరంగాలు అక్కడ ఉండాలి అని ఆవిడ కోరుకొని ఏరుకొని ఆ రావణుడు భిక్షుకు వేషం ఇచ్చినప్పుడు, భిక్షాంది అన్నప్పుడు స్వంతంగా ఆవిడ కుటీరం నుంచి బయటకు వచ్చి రావణుడు నా వలలో పడింది అనుకున్నాడు. అసలు పడింది సీత వలలో రావణుడు. రావణుడి వలలో సీత పడలేదు, సీత వలలో రావణుడు పడ్డాడు, పడి అంతమయ్యాడు. సీత వలలో పడగానే రావణుడి అంతం ప్రారంభమైంది. సీత లంకకి పోవడం అనేది సీతకి దురదృష్టం కానే కాదు. ఆవిడే ఒక గొప్ప ఆట ఆడింది, ఆ ఆటలో విజయం సాధించింది. ఆటకి పూనుకోవడమే విజయం, అంతకన్నా వేరే విజయం ఎక్కడా లేదు. నేను లంకకి వెళ్తాను డిసైడ్ చేసుకోవడమే గొప్ప విజయం సీతకు. రావణుడు నాకు ఆపద కాదు, లంక నాకు ఆపద కాదు అని తెలుసుకున్నదే ఆవిడే. ఒకవేళ ఆపద ఉందని తెలుసుకుంటే ఆవిడ తను తను రక్షించుకునేది. ఆపదే లేదు, ఇక తను తను రక్షించుకోవడం ఎక్కడ ఉంది? లక్ష్మణుడు కుటీరం లోంచి బయటకు రాకని చెప్పినా కూడా ఈవిడ బయటకు వచ్చింది. ఆ దొంగ సన్యాసికి భిక్ష ఇవ్వడం కోసం తెలుసు వాడు ఎత్తుకెళ్తాడని చెప్పేసి ఈవిడ ఎత్తుకుపోవడం దలుచుకుంది. వాడి చేత లంకలో ప్రవేశింపదలుచుకుంది, తన తరంగాలు లంకలో పెట్టాలనుకుంది. సంవత్సరం పాటు పెట్టింది. దాంతో లంకా దహనం ప్రారంభమైంది, లంక అంతం ప్రారంభమైంది, రాక్షసుల అంతం ప్రారంభమైంది. ఈవిడ వెళ్తుంది. ఈవిడ వెళ్ళకపోతే వాళ్ళ అంతం జరిగి ఉండేది కాదు. వాళ్ళు ఇంకా ప్రబలి ఉంటూనే ఉండేవారు. కానీ ఈవిడ తన సొంతంగా బయలుదేరి వెళ్ళి ఏదైతే ఆపద అనుకుంటున్నారో అందులోకి స్వేచ్ఛగా వెళ్ళిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో ఈ రక్షణ అనే విషయమే ప్రస్తావన రాదు. ప్రాపంచికంగా కేవలం ప్రాపంచిక దృక్పథంలో రక్షణ కావాలి అనిపిస్తుంటాం. ప్రతిదానికి రక్షణ, కరోనా నుంచి రక్షణ, ముసలితనం నుంచి రక్షణ, చావు నుంచి రక్షణ, అవమానం నుంచి రక్షణ, లేమితనం నుంచి రక్షణ, అందరికీ మనకి రక్షణ 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 కావాలనుకుంటుంటాం. ఎటు చూసినా ఆపదనే చూస్తుంటుంది ప్రాపంచికత. ఎటు చూసినా ఆపద రాహిత్యాన్ని చూస్తుంది ఆధ్యాత్మికత. ప్రాపంచికత అన్నది ఆపదనే చూస్తుంది, ఆధ్యాత్మికత అన్నది ఆపద రాహిత్యాన్ని చూస్తుంది. ప్రాపంచికత అన్నది ఆపద్ బాంధవుడి కోసం వెతుకుతుంటుంది. ఆధ్యాత్మికత అన్నది ఆపద్ బాంధవుడి కోసం వెతకడం అనేది హాస్యాస్పదమైన విషయము, నవ్వు తెప్పించే విషయము. ఎవరు ఎవరిని రక్షించరు, ఎవరు ఎవరిని భక్షించరు. ఆత్మ భక్షింపబడదు, రక్షణ కోరుకోదు, రక్షణ అవసరమే లేదు. ఎందుకంటే భక్షణే లేదు, ఇంకా రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు ఒక ఆట ఆడుతుంది. ఆడుకోవడం కోసం వస్తుంది శరీరంలోకి.
ఒకానొక ఆత్మ నేను నీ కడుపులో ఉండి 6 నెలలే ఉండి మళ్ళీ వెళ్ళిపోతాను అనే అగ్రిమెంట్తో వస్తారు. 6 నెలలకి అబార్షన్ జరిగిపోతుంది. లేకపోతే నేను పుట్టంగానే నేను వెళ్ళిపోతాను, నా పని అయిపోతుంది, వెళ్ళిపోతాను అంటే పుట్టంగానే మళ్ళీ ఆ పాప చనిపోతుంది. అలా రాసుకుని ఆ ఆట కోసం వస్తారు. ప్రతి ఆటలో ఒక విశేషం ఉంటుంది, ప్రతి ఆటలో ఒక పరిస్థితి ఉంటుంది, ప్రతి ఆటలోనూ ఒక అవకాశం ఉంటుంది. అలా పుట్టి మళ్ళీ చనిపోతే ఆ తల్లికి ధ్యానంలోకి వస్తుంది, వివేకంలోకి వస్తుంది, విచారణలోకి వస్తుంది. ఆ చావును లేకపోతే ఆ వివేకంలోకి రాదు, ఆ విచారణలోకి రాదు, ఆ జ్ఞానంలోకి రాదు ఆ తల్లి. నా బిడ్డ చనిపోయాడు, ఏమిటి చనిపోవడం అనేది అప్పుడు వివేకానికి ఉదయిస్తుంది అన్నమాట. అందుకోసం ఆ విధంగా ఆత్మలు డిసైడ్ చేసుకొస్తాయి. నేను 6 నెలలే ఉంటాను, 6 రోజులే ఉంటాను. నీకు ప్రత్యేకమైన పరిస్థితి కల్పిస్తాను, దాన్ని నువ్వు అవగాహన చేసుకుంటే నువ్వు ప్రగతి పదంలోకి వెళ్తావు. సీతాయనం గ్రంథంలో సీత స్వచ్ఛందంగా వెళ్తుంది లంకకి. తన సొంత ఇష్టంతో వెళ్తుంది. రాముడు సొంత ఇచ్చతో 14 సంవత్సరాలు వనవాసం వెళ్తాడు. ఎందుకంటే ఆయనకి ఆయన ప్రణాళిక తెలుసు, ఎక్కడో ఉన్న రాక్షసుని వధించాలి, అది అయోధ్యలో ఉంటే కుదరదు. అది ఆ శత్రు రాజ్యంలో ప్రవేశించాలంటే అయోధ్య నుంచి వెళ్ళిపోవాలి. ఎంతో తపస్సు చేసి 14 సంవత్సరాలు కావాల్సిన అస్త్రశస్త్రాలను సంపాదించుకుని అప్పుడు రావణ సంహారం చేశాడు రాముడు. ఆ అస్త్రశస్త్రాలు సంపాదించుకోవాలంటే అరణ్యవాసం తప్పదు కనుక స్వచ్ఛందంగా తను అరణ్యవాసం వెళ్ళాడు. కానీ పంపించబడలేదు. కానీ అలాంటి పరిస్థితులు బయటికి కనపడతాయి మనకి. మందర ఏదో చెప్పింది, కైకేయి ఏదో అడిగింది, దానివల్ల రాముడు వెళ్ళాడని చెప్పేసి అదేమీ కాదు. రాముడు సొంతంగా వెళ్ళాడు. వెళ్ళాలి కనుక ఆ విధంగా ఆ మందర ఆ కైకేయి అలా అడగడం జరిగింది. ఇక్కడ రాముడు తన రావణ సంహారం కోసం ప్లాన్ వేసుకుని వచ్చాడు. సీత కూడా స్వచ్ఛందంగా రాముడితో వెళ్ళింది. అడవికి వెళ్ళవలసిన అవసరమే లేదు, కానీ వెళ్ళింది. ఎందుకంటే రాముడితోనే సీతకి సంబంధం. అంతేగాని అయోధ్యతో సీతకు ఏమీ సంబంధం లేదు, రాముడితో సంబంధం. రాముడు ఎక్కడుంటే సీత అక్కడ ఉంటుంది. ఆపద అన్నది ఎక్కడా లేదు ఆధ్యాత్మికతలో. కనుక ధ్యానం చేసే వాళ్ళకి దగ్గరికి ధ్యానం చేయని వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడండి, మాకు మీ శక్తిని ఇవ్వండి, మమ్మల్ని ఆపదలను రక్షించండి, ఈ మాటలన్నీ చెప్తుంటారు ప్రాపంచికులు. అంటే ధ్యానంలో లేని వాళ్ళు ధ్యానం దగ్గరికి వచ్చేసి ఆ ధ్యానంలో పక్కపక్క నవ్వుతుంటారు లోపల. వీడు ఎంత పిచ్చివాడు, మూర్ఖుడు అని చెప్పేసి, అజ్ఞాని అని చెప్పేసి. ఎంతవరకు ఆపద ఉంది అనుకుంటారు అంతవరకు ప్రాపంచికులు అన్నమాట. ఎంతవరకు అయితే ఆపద లేదు అని తెలుసుకుంటామో అంతవరకు మనం ఆధ్యాత్మికులము. రిచర్డ్ బాక్ అన్నాడనమాట, ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ అండ్ ట్రాజెడీ. ఇంజస్టిస్ అండ్ ట్రాజెడీ.
ఇంజస్టిస్ అంటే అన్యాయం, ట్రాజడీ అంటే ఒక గొప్ప తిరస్కారం, అవమానం. ఈ తిరస్కారము, అవమానము నువ్వు ఎంత ఉంది అనుకుంటున్నావో నీకు అంత అజ్ఞానం ఉంది అంటాడు. ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ అండ్ ట్రాజడీ. నాకు ఇంత అన్యాయం జరిగింది అని అనుకోవడమే ఒక మహా అజ్ఞానం. ఎక్కడ అన్యాయం లేదు, అవమానం లేదు, చావు లేదు, ఆపద లేదని తెలుసుకోవడమే సుజ్ఞానం, మహాజ్ఞానం. మహాపరిజ్ఞానం. ఆపదే లేదు. నువ్వు శరీరమే కాదు చావడానికి, నువ్వు మనసే కాదు అవమానపరచడానికి, నువ్వు బుద్ధే కాదు నిన్ను నువ్వు తక్కువ చూసుకోవడానికి వస్తుంది. నువ్వు ఆత్మవు, సర్వత్రా ఆత్మవు, సర్వాత్మవు. తత్వమసి శ్వేతగత, నువ్వు అది నాయన, ఇది కాదు ఓయ్ అన్నది ఉపనిషద్ వాక్యం. తత్వమసి, తత్ త్వం, నువ్వు అది. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు, నువ్వు అది అయి ఉన్నావు, నువ్వు ఇది కాదు ఓయ్. నువ్వు ఏదేది ఇది ఇది అనుకుంటున్నావో ప్రాపంచికంగా, అదంతా నువ్వు కాదు ఓయ్. నువ్వు శరీరం అనుకుంటున్నావు, ఆపద అనుకుంటున్నావు, చావు అనుకుంటున్నావు, అవమానం అనుకుంటున్నావు, ఇవన్నీ కానే కాదు నువ్వు. నువ్వు చావు కానిది, నువ్వు అవమానం కానిది, నువ్వు మానం కానిది, నీకు రక్షణ అవసరం లేని వస్తువు నువ్వు. రక్షణ కోరలేని వస్తువు నువ్వు. నువ్వు సదా ఉండే వస్తువు. చచ్చినా చావవు నువ్వు. ఇంకా ఆపద ఏమిటి, ఏడుపు ఏమిటి, ఇంకా రక్షణ ఏమిటి? ఈ ఆపద ఉంది అన్న భావనే, నాకు రక్షణ కావాలన్న భావనే, అదే బంధనము, రక్షాబంధనము. అది బంధించి వేసింది మనల్ని మాయలో. మాయలోంచి బయటికి రావాలి అంటే నాకు రక్షణ కావాలి అన్న దానిలోంచి బయటికి రావాలి. అదే బంధ మోచనం, బంధ విముక్తి. ఇది ఒకసారి మనకి తెలియదు. తినగ తినగ వేము తీయగనుండు, అనగనగా రాగం అతిశయదను. నువ్వు ఆత్మవు ఆత్మవు అని మనం వింటుంటే వింటుంటే వింటుంటే, దాన్ని స్వాధ్యాయం చేస్తుంటే దాని అనుభవం ధ్యానంలో మనం తెచ్చుకుంటుంటే మనకు సర్వము విదితం అవుతూ ఉంటుంది. అజ్ఞాని క్రమేపంగా జ్ఞాని, సుజ్ఞాని, మహాజ్ఞాని అయిపోతూ ఉంటాడు. పిల్లవాడు పెద్దవాడు అయినట్టు, ఏ క్షణంలో పెద్దవాడు అయినట్టు, ప్రతి క్షణం పెద్దగా పెరుగుతూనే ఉన్నాడు. అలాగే ఏ క్షణంలో ఆత్మ తను తెలుసుకున్నట్టు అలా తెలుసుకుంటూనే ఉంటుంది ఆత్మ. ఆ క్రమంలోనే మనం ఉన్నవారం. ఏ లోకంలోనైనా, భూలోకంలో ఉన్నా, భువర్లోకంలో ఉన్నా, సువర్లోకంలో ఉన్నా, జనాలోకంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా మనల్ని మనం తెలుసుకుంటూనే ఉన్నామా. మరింతగా మనలో అభివృద్ధి జరుగుతూనే ఉంది. అభివృద్ధి ప్రతంలో లేని ఆత్మే లేదు. ఏ లెవెల్లో ఉంటే బీకి ఎదుగుతున్నాము, బి లెవెల్లో ఉంటే సికి ఎదుగుతున్నాము, సి ఉంటే డీకి ఎదుగుతున్నాము. ఇలా ఎదుగుతూనే ఉన్నాం మన స్థాయిల్లోంచి, మన అనుభవాల పరంపర ద్వారా, మనకు జరిగే అవమానాల పరంపర ద్వారా, మన కదిమి లేమి పరిస్థితుల ద్వారా, మన పుట్టుక గిట్టుటల ద్వారా మన అనుభవాలు సంపాదించుకుంటూ ఉంటున్నాము. ప్రతి అనుభవం మనకి జ్ఞానం ఇస్తూనే ఉంది. అనుభవమే జ్ఞానం.
నువ్వు ఒక పరిస్థితిని అనుభవిస్తున్నావంటే అందులో జ్ఞానం వస్తూనే ఉంది నీకు. ఒక పరిస్థితిని అనుభవిస్తూ అందులో జ్ఞానం స్వీకరించకుండా, అందులో ఆ జ్ఞానాన్ని సేకరించకుండా ఎప్పుడూ ఉండవు నువ్వు. ప్రతి అనుభవం నుంచి ఒకానొక జ్ఞానం మనం సేకరించుకుంటూనే ఉంటాం. అనుభవమే జ్ఞానం. ప్రతి జన్మ ఒక మహా అనుభవాల పుట్ట. అలాంటి జన్మలు, అన్ని పుట్టలు మనం ఎన్నో ఎత్తాము. ఎన్ని అనుభవాలు సంపాదించుకున్నామో ప్రతి జన్మలో లెక్కే లేదు. హిమాలయాలంత అనుభవాలు ప్రతి ఆత్మకాలు వస్తుందంటే ప్రతి జన్మలోనూ. అలాగే ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో హిమాలయాల అనుభవాలు సంపాదించుకుని చివరికి సుజ్ఞాని అవుతాడు, మహాజ్ఞాని అవుతాడు, మహాపరిజ్ఞాని అవుతాడు. మహాపరిజ్ఞానంలో ఓలలాడతాడు. ఓలలాడకుండా ఎలా ఉంటాడు? అన్ని జన్మలెత్తి అన్ని అనుభవాలు తీసుకొని అన్ని పాఠాలు నేర్చుకున్నప్పుడు ఇంకా మహాపరిజ్ఞాని ఎందుకు కాకుండా ఉంటాడు? మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పద అన్నది ఎక్కడా లేదు. అన్యాయము అక్రమం అనేది ఎక్కడా లేదు. ట్రాజిడీ అనేది ఎక్కడా లేదు. The mark of your ignorance is the depth of your belief in injustice and tragedy. నీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నావు నువ్వు, అది పొరపాటు సుమి. నువ్వు దురదృష్టుడు అంటూ అనుకుంటున్నావు, అది పొరపాటు సుమి. నీకేదో ఆపద సంభవించింది అనుకుంటున్నావు, అది పొరపాటు సుమి. ఏ ఆపద ఎవరికీ లేదు. ఆపదరహిత్యమైన యాత్ర ఆత్మది. నా హన్యతే హన్యమానే శరీరే అన్నాడు. శరీరం చంపబడినప్పుడు ఆత్మ చంపబడదు. నువ్వు ఆ చంపబడలేని ఆత్మవు. ఆ నరకబడే శరీరం నువ్వు కానీ కాదు. నరుకుతావా నరుకు, నరికించుకుంటావు నరికించుకో, కానీ ఆపద మటుకు ఎక్కడా లేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయము. నీకు రక్షణ అనేది అనవసరము. అవసరం లేనిదే నువ్వు కోరుకుంటున్నావు రక్షణ. నాకు తాయెత్తు కట్టు, నేను నీకు తాయెత్తు కడతాను, ఇది నీకు రక్షణగా ఉంటుంది. ఏ తాయెత్తు కావాలి, ఏ రక్షణ కావాలి మనకి? మన సర్వాత్మ పదార్థం, మనకి రక్షణ ఏమిటి? అన్ని చోట్ల మనమే ఉన్నాం, ఇంకా రక్షణకి ఏమిటి మనకి? నాకు రక్షణ కావాలి అన్న ఆ భావనే ఒక మహాబంధనంగా తయారవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా, ఈ రక్షాబంధనం సందర్భంగా మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. నాకు ఎవరు వచ్చి ఇది కట్టారు, చూడడానికి బాగుంది, కట్టించుకున్నాను, కానీ నాకు రక్షణ ఏమవసరం లేదు. ఇది నన్ను రక్షించదు. నాకు రక్షణే అవసరం లేదు. నాకు శిక్షణ కావాలి, రక్షణ అక్కర్లేదు. ట్రైనింగ్ కావాలి. ప్రతి అనుభవం మనకి శిక్షణని ఇస్తుంది. ఒక విషయం ఎలా చేయాలో, ఎలా నేర్చుకోవాలో మనకి శిక్షణ దొరుకుతూ ఉంటుంది ప్రతి అనుభవంలోంచి. ఈ కరోనా కాలంలో
నేను ఏ విధమైన శిక్షణ తీసుకుంటున్నాను కరోనా నుంచి అనే తెలుసుకోవాలి. ఎలా రక్షించుకుంటున్నాను అనే భావన వద్దు మనకి. ఎలా నేను శిక్షణ తీసుకుంటున్నాను, నన్ను నేను ట్రైనింగ్ చేసుకుంటున్నాను, ఈ పరిస్థితిని నన్ను నేను ఎలా మలుచుకుంటున్నాను, నా ప్రగతిని ఎలా సాధించుకుంటున్నాను అన్నది స్వీయ శిక్షణ. ప్రతి విషయము మనకి రక్షణకి సంబంధించిన విషయం కాదు, శిక్షణ కోసం సంబంధించిన విషయం. అది ఒకానొక పాఠం నేర్చుకోవడం కోసం వచ్చిన ఒకానొక అనుభవం. అది సంగీతం నేర్చుకునేవాడు సంగీతం రాని దశ నుంచి మెదిమెదిగా సంగీతం నేర్చుకుంటూ ఎన్ని రాగాలో, ఎన్ని తాళలో, ఎన్ని శృతులో, ఎన్ని లయలో, ఎన్ని కీర్తనలో అన్నీ నేర్చుకోవాలి కదా వాడు. అలాగే ప్రతి అనుభవం నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకుంటాడో, జీవిత అనుభవాల నుంచి, జీవిత పాఠాలు, ఆత్మ యొక్క పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాడు జీవుడు. ఆ జీవుడు ప్రకృతి అనుసంధానంతో కలిసి ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి ప్రకృతిని అధిగమించి దేవుడిగా తయారవుతాడు. ప్రకృతికి లోబడిన ఆత్మ నుంచి, ప్రకృతి నుంచి బయటపడిన ఆత్మగా తయారవుతాడు. అనుభవాల పరంపర నుంచి, అన్ని అనుభవాల అవగాహనలోంచి ప్రకృతి జీవుడిగా కాక ఈ పురుష జీవుడిగా తయారవుతాడు. రెండు విషయాలు ఉన్నాయి, ప్రకృతి, పురుషుడు. మొట్టమొదటిలో ప్రకృతిలో లీనమై ఉంటాడు పురుషుడు. క్రమేపీ ప్రకృతి నుంచి విడివడి తనలో తాను లీనమవుతాడు పురుషుడు. అప్పుడు పురుషోత్తముడు అవుతాడు. ప్రకృతిలో లీనమైపోయిన వాడు పురుషుడు, పురుషాధముడు. ప్రకృతి నుంచి బయటపడి తాను పురుషోత్తముడు అవుతాడు, దేవదేవుడు అవుతాడు. జీవుడు దేవుడిగా మారుతాడు. అనుభవాల పరంపరలో అనేక జన్మల్లో జీవాత్మ సర్వాత్మగా తయారవుతూ ఉంటుంది. ఆపదలు అనుకున్న భావన నుంచి ఆపద రాహిత్యం అనే భావనలోకి వచ్చినప్పుడు దేవుడిగా మారిపోతాడు. ఆపదలో ఉన్నాను అని అనుకున్నప్పుడల్లా జీవుడే. ఆపద లేదు, రక్షణ లేదు, ఇదంతా ఉత్తుత్తి ఆట అని తెలుసుకున్నవాడు దేవుడిగా మారిపోతున్నాడు, దివ్యుడిగా మారిపోతున్నాడు. దేవుడు అనేది ఒక నోరు తిరక్క అపభ్రంశం. అది దివ్యుడు అన్నదానికి. దివ్యుడు అనే నోరు తిరక్క దేవుడు అంటున్నాం మనం. పద ప్రయోగంలో ప్రకృతి వికృతి అని ఉంటుంది. దివ్యుడు అనేది ప్రకృతి, దాని యొక్క వికృతే దేవుడు. దివ్యుడు అంటే దివికి సంబంధించిన వాడు. ఈ మానవుడు దివ్యుడు, దివికి సంబంధించిన వాడు. ఈ మానవ శరీరానికి సంబంధించిన వాడు కాదు. ఈ మానవ లోకానికి, భూలోకానికి సంబంధించిన వాడు కాదు, దివ్య లోకానికి సంబంధించిన వాడు. ఈ చొక్కా తొడుక్కున్నట్టు శరీరాన్ని తొడుక్కున్నాడు అంతే. ఈ చొక్కా వేసుకుంటాం కదా, కుర్తా వేసుకుంటాం కదా, అలాగే ఆ జీవాత్మ ఈ శరీరాన్ని వేసుకుని తను జీవాత్మగా చూసుకుంటోంది. అసలు విషయం బయటపడినప్పుడు ఈ జీవాత్మ సర్వాత్మగా భాగంగా ఒకానొక పరమాత్మగా వెలుగొందుతుంది. పరమ ఆత్మ అంటే హైలీ డెవలప్డ్ సోల్.
సోలు అంటే పురుష పదార్థము, శరీరము మనసు బుద్ధి ఇవన్నీ కూడా ప్రకృతి పదార్థాలు. ఆత్మ అనేది పురుష పదార్థం. ప్రకృతిలో తాదాత్మ్యం చెందిన ఆత్మ ప్రకృతి నుంచి విడిపడిన స్వతంత్రంగా తను తాను తెలుసుకున్న ఆత్మగా మారిపోయి ఈ ప్రపంచాన్ని నడిపించే ఆత్మల్లో ఒక ఆత్మగా తయారైపోతుంది. ఆ పద అన్నది ఎక్కడా లేదు. మనసులోంచి ఆపద భావాన్ని తీసేయాలి. ఆ తీసివేయడమే ఆధ్యాత్మికత. అది ఎలా సంభవము? సజ్జన సంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఆ ఆపద అనే భావనే తొలగిపోతుంది మనసులో. ఆపదే పోయినప్పుడు ఇంకా రక్షణ భావమే తొలగిపోతుంది. నాకు ఎవరికి రక్షణ అక్కర్లేదు. రక్షణ అన్న భావనే హాస్యాస్పదమైన భావన. నేను ఆట ఆడుకుంటున్నాను, మానము అవమానం అనే ఆట, కలిమి దేమి అనే ఆట, నిత్యము అనిత్యం అనే ఆట. ఓటమి విజయము అనే లేని ఆట. అలాంటి భావనలన్నీ కేవలం భావనలే, కేవలం భ్రమలే. అయితే ఉత్తేజకరమైన భావనలు, ఆటలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నువ్వు ఆపద ఇంకా ఉంది అనుకుంటే నువ్వు ఇంకా మాస్టర్ కాలేదు. ఎప్పుడైతే ఆపద లేని అనే స్థితికి వస్తావు నువ్వు మాస్టర్ అయ్యావు కింద లెక్క. ఆపద ఉంది అనుకున్న వాళ్ళు పూజలు, స్తోత్రాలు, భజనలు చేస్తూనే ఉంటారు. ఆపద్బాంధవా, సంకటహరణ, వెంకటరమణ, గోవింద గోవింద. సంకటాలు వెళ్ళినప్పుడు ఇంకా సంకట హరణం ఎక్కడి నుంచి వస్తుంది? ఆపదలు వెళ్ళినప్పుడు ఆపద్ బాంధవుడు ఎక్కడ? ఇదే అభిప్రాయాన్ని శంకరాచార్య వారు చెప్పారు భజగోవిందంలో. వయసి గతేకత కహ కామ వికార, శుష్కే నీరే కహ కాసార, క్షీణే విత్తే కహ పరివారో, జ్ఞాతే తత్వే కహ సంసార. జ్ఞాతే తత్వే కహ సంసార. నువ్వు తత్వం తెలుసుకున్నప్పుడు, అదే నువ్వని తెలుసుకున్నప్పుడు ఇంకా సంసారం ఎక్కడ ఉంది? సంసారంలో దుఃఖాలు ఎక్కడున్నాయి? ఆపదలు ఎక్కడున్నాయి? ఆపదలే లేవు, దుఃఖాలు లేవు. జ్ఞాతే తత్వే కహ సంసార. ఆ తత్వం తెలుసుకోవాలి. తత్వము అదే నువ్వు, ఇది కాదు నువ్వు, అది నువ్వు అని తెలుసుకున్నప్పుడు ఇంకా సంసారమే లేదు. ఉంటావు సంసారం ఉంటుంది కానీ సంసారమే లేదు. సంసారంలో మునిగి తేలుతూ సంసారంలో లేని వస్తువుగా నువ్వు చూసుకుంటావు. నేను మునిగిపోతున్నాను కేకలు వెయ్యవు నువ్వు. ఎందుకంటే మునిగిపోవడమే లేదు, ఆత్మవత్తు ఉన్నావు నువ్వు అది అని తెలుసుకున్నప్పుడు ఇంకా మునిగిపోవడం ఎక్కడ ఉంది? ఆ మునిగిపోతుంటే అది ఒక అనుభవంగా తీసుకుంటావు కానీ అది ఆపదగా తీసుకోవు. రక్షణ కోసం కేకలు పెట్టవు. ఆ చోవన ఎలా వస్తుందో ఆ అనుభవాన్ని నువ్వు స్వీకరిస్తావు. ఆ అనుభవాన్ని చూడడానికి ఉత్సుకత చూపిస్తావు. ఎలా శరీరం నుంచి బయటికి వెళ్తుందో ఆత్మని అది చూడడానికి ఉత్సుకత చూపిస్తావు నువ్వు. భలే ఉంది రోయ్, నీ శరీరం నుంచి బయటికి పోతున్నాను రోయ్, ఓహో బయటికి వచ్చేసాను నేను, సిల్వర్ కార్డు తెగిపోయింది, ఆహాహా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో ఎవరో ఇద్దరు వస్తారు, రండి స్వామి మన లోకానికి మనం వెళ్దాం, మీ సమయం అయిపోయిందంటే, అవునా మన లోకానికి వెళ్దామా, చలో
తీసుకెళ్ళండి అంటాడు. తన అనుభవం చక్కగా అనుభవిస్తూ ప్రయాణిస్తాడు. అందుకని వెనుక తిరిగి చూడాడు. తన వదిలేసిన శరీరం వైపు జాలిగా చూడడు. వాడికి జాలే లేదు. దేని పట్ల జాలి చూపించాలి? ఎక్కడ అన్యాయం జరిగితే కదా జాలి చూపించాలి. ఇద్దరు వస్తారు మనుషులు, వెళ్దాం నాయన, నీ పని అయిపోయింది భూలోకంలో. అవునా, చలో, చెట్టా పట్టా తీసుకుని వెళ్ళిపోతాం. ఏ లోకం మనకి సరైనదో ఆ లోకానికి చేర్చుతారు వాళ్ళిద్దరు. అప్పుడు హాయిగా మనం వెళ్తాం. అక్కడ మన తోటి ఫ్రెండ్స్ అంతా మనకి అంతకుముందు భూలోకంలో ఉన్నవాడు వాళ్ళంతా వాళ్ళ శరీరం వదిలిపెట్టి వచ్చిన వాళ్ళతో కలిసి, ఓహో నువ్వు ఇక్కడున్నావా, నేను మళ్ళీ కలుస్తాను అనుకోలేదు, ఎంత బాగుందో నేను కలుస్తాడు అని అక్కడంతా సంబరాలు జరుగుతుంటాయి మళ్ళీ కలుసుకున్నందుకు. అందరూ భూలోకంలో బతుకున్నప్పుడు కలుసుకున్నారు, చనిపోయినప్పుడు మళ్ళీ స్వర్గలోకంలో చనిపోయి కలుసుకున్నారు. ఆపద ఎక్కడుంది? హతోవా ప్రాప్సిసే స్వర్గం. నువ్వు చనిపోతే స్వర్గలోకానికి వెళ్తావు నాయన. నువ్వు గెలిస్తే ఈ లోకం అంతా నీది. కనుక యుద్ధాయ కృతం ఉత్తిష్ట. నువ్వు కనుక లేయి అర్జున, గాంధీవం పట్టుకో, యుద్ధం చేయి. చస్తావో చంపుతావో నీ ఇష్టం, ఏదైనా ఒకటే, దేనికైనా లాభమే. అన్ని పద్ధతులు లాభాన్వితమైనవే. ఎటు చూసినా లాభమే ఉంది, ప్రగతే ఉంది, అనుభవమే ఉంది, జ్ఞానమే ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు చేయబోయ్. అన్నది భగవద్గీత. ఆపదే లేదు కదా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి. యథా ఇచ్చేసి తథా కురు. నువ్వు బౌలింగ్లో ఫుల్ టాస్ వేస్తావా, యార్కర్ వేస్తావా, రౌండ్ ద వికెట్ వేస్తావా, ఓవర్ ద వికెట్ వేస్తావా, పేస్ వేస్తావా, స్పిన్ వేస్తావా, నీ ఇష్టం, ఏదైనా వెయ్యి. నీ ఆట నువ్వు ఆడుకో. నువ్వు ఎంత కాలమైనా నీ ఆట ఆడుకోవచ్చు, ఏ ఆపద లేదు నీకు. మనసులోంచి ఆపద కావాలి, ఆపదలో ఉన్నానని భావన తీసేయి. లేదు కనుక ఒకవేళ నీకు ఆ భావన అంటే నువ్వు ఇంకా బంధనంలోనే ఉన్నట్లేక, నీ యొక్క భావనే నీ బంధనంగా తయారైంది. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా, ఈ రక్షాబంధనం సందర్భంగా రక్ష అన్నది లేదు, బంధనం అన్నది లేదు అన్న విషయం మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. మధురం మధురం అంతా మధురం, మధురం మధురం అంతా మధురం, దేహ మధురం ఆత్మ మధురం. పుష్పం మధురం మధు మధురం, మధురం మధురం అంతా మధురం. పుష్పం మధురం మధు మధురం, దేహ మధురం ఆత్మ మధురం, మధురం మధురం అంతా మధురం. కలిమి మధురం లేమి మధురం,
కలిమి మధురం లేమి మధురం నిత్యం మధురం అనిత్యం మధురం 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 అంతా మధురం 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 సర్వం మధురం జననం మధురం మరణం మధురం జననం మధురం మరణం మధురం మానం మధురం అవమానం మధురం 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 సర్వం మధురం జననం మధురం మరణం మధురం మానం మధురం అవమానం మధురం 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 సర్వం మధురం కామం మధురం అర్థం మధురం ధర్మ మధురం మోక్షం మధురం 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 అంతా మధురం గానం మధురం రే నిజ రే మమ పని పగరే రే మ పని నిజ గానం మధురం ధ్యానం మధురం గానం మధురం ధ్యానం మధురం త్రినేత్రం మధురం ఆత్మయానం మధురం 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 అంతా మధురం గానం మధురం ధ్యానం మధురం గానం 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 మధురం రే 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 మమ పబ ని బగరి సరి ని స గానం రే రే మ ప మ గరి సరి ని స గానం రే మ ప ని ప గరి సరి ని స గానం మధురం ధ్యానం మధురం త్రినేత్రం మధురం ఆత్మయానం మధురం 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 అంతా మధురం 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 అంతా మధురాది మధురం తదరే నిజ ఆనర నిజ గమని బగరి సరి ని సరి రే మమ పని నిజ
నిజరి గరి రి సరి నిజ పద ని పమని బగరి నిజ గాను మధురం ధ్యాను మధురం త్రినేత్రమధురం ఆత్మయాను మధురం 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 అంతా మధురం. మై డియర్ ఫ్రెండ్స్, అంతా మధురమే. ఇంకా ఆపద ఎక్కడుంది? దుఃఖం ఎక్కడుంది? సంసారం ఎక్కడుంది? అన్యాయం ఎక్కడుంది? అక్రమం ఎక్కడుంది బాబా? ఆధ్యాత్మికలో అక్రమాలు లేవు, అన్యాయాలు లేవు. खुदा की दुनिया में न देर है न अंधेर है. इंसान की दुनिया में देर भी है, अंधेर भी है బాబా. ఆ దేవుని రాజ్యంలో ఆలస్యం అన్నది ఎక్కడా లేదు. ఎందుకంటే సమయమే లేదు, సమయం అనే భావనే లేదు. నా అంధేర్ హై, ఎక్కడ చీకటి అనేది అంతా వెలుతురే. ప్రాపంచిక ఉన్నది చీకటి వెలుతురు సంగమం, కానీ ఆధ్యాత్మిక ఉన్నది కేవలం వెలుతురుతో ఉన్న ప్రకాశవంతమైన పరిస్థితి. అది అక్కడ అంధకారమే లేదు, అది సమయ రాహిత్యంలో ఉన్నది. అక్కడ ఆలస్యం అన్నది ఎక్కడా లేదు. ఖుదాకి దునియా మీద నా దేర్ హై నా అంధేర్ హై బాబా. ఈ పరమసత్యాన్ని చెప్పేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అంతా మధురం నాయన, నీకు ఆపదే లేదు నాయన అని చెప్పేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అందరికీ సరి అయిన ఆధ్యాత్మిక అవగాహన ఇచ్చేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అన్నది విస్తారంగా విజృంభిస్తోంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. ఐ రిక్వెస్ట్ శ్రీ ఆనంద్ గారిని మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి 2 ముక్కలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిరమిడ్ మాస్టర్లకి, పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నిన్నటి రోజున రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగినటువంటి అఖండ ధ్యానం, ఆ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా, మరి అమెరికా, లండన్, వేరే దేశాలలో కూడా ఎంతో అద్భుతంగా వారందరూ ఆ యొక్క అఖండ ధ్యానాన్ని అద్భుతంగా చేసి, అద్భుతంగా వీక్షించి వారందరి యొక్క ఫీడ్బ్యాక్ ఎంతగానో తెలియజేశారు. వారి ఆనందానికి అవధులు లేవు సార్. అందరి ఫీడ్బ్యాక్ చాలా ట్రెమెండస్గా ఉంది. మనం శాటిలైట్ ఛానల్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి లైవ్ ప్రోగ్రామ్ హైయెస్ట్ క్వాలిటీలో వారందరి నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్, పిఎస్ఎస్ఎం అంటే ఆ యొక్క మూమెంట్ సత్తాను చాటుతోంది. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, క్వాలిటీ అనేదానికి పెద్దపీట వేస్తారు పత్రి సార్. ఒక పుస్తకం కరెక్షన్ చేయడం అయితేనేమి, ఒకసారి కాదు కరెక్షన్ చేసేది, 20-30 సార్లు ఒక పేపర్ని కరెక్షన్ చేస్తారు సారు. తప్పులు ఎక్కడా ఉండకూడదు, క్వాలిటీగా ఉండాలి ప్రతిదీ. క్వాలిటీ అనేది దానికి పరాకాష్ట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన యొక్క ఆలోచన నుంచి సంధించినటువంటి ఆ యొక్క బ్రహ్మాశ్రమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. 2017 డిసెంబర్ 21న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీగా ఆవిర్భవించి, మరి అనతి కాలంలోనే యూట్యూబ్ ఛానల్గా మనం ప్రారంభించుకొని 2018 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఒంగోలు జిల్లాలో మరి శ్రీ సిద్ధా సూర్యప్రకాష్ గారు, సిద్ధా నాగేశ్వరరావు గారుల వారి యొక్క ఆధ్వర్యంలో, మరి వారి కాలేజీలో మన యొక్క ఛానల్ని అప్పటి మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారు మన ఛానల్ని లాంచ్ చేయడం జరిగింది. 2019లో మనం ఐపీటీవీలోకి వచ్చేసాం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ ఛానల్ అంటాం దీన్ని. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మనం మన యొక్క ప్రసారాలను విస్తరించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ యొక్క ఛానల్లో
ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క అక్కడ వచ్చేటువంటి టీవీలలో కార్యక్రమాలు ఎలా వస్తున్నాయి ఏంటి అక్కడ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ మనకు తెలియజేసేవారు. సో ఇవన్నీ మేము సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మనకు క్వాలిటీగా రావాలి ప్రోగ్రామ్స్ అని సార్ యొక్క సంకల్పాన్ని మరి బాంబేలో ఉన్నటువంటి మహేష్ అగర్వాల్ గారు, ఆయనకి 3 శాటిలైట్ పర్మిషన్స్ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ఒక శాటిలైట్ పర్మిషన్ మనకి ఇవ్వడం జరిగింది. స్టూడియో 1+ అనేటువంటి లోగోతో మన యొక్క పిఎంసి ప్రసారాలను మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాం ఐశాట్ 17 ద్వారా. మీ అందరికీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మన ముందున్నటువంటి పాయింట్స్ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ప్రతి ఇంటిలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావాలి. రెండవ పాయింట్, భారతదేశ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ప్రతి చోట మన ఛానల్ రావాలి. థర్డ్, ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ అంటే ఎంఎస్ఓలు అంటారు వీరిని, అలాగే ఎల్సిఓస్ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అంటారు. వీరిని మనం సంప్రదించి మన యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి, మనం టెలికాస్ట్ చేసేటువంటి ప్రసారాలు ఏంటి, దీని ద్వారా ప్రజలకు జరిగేటువంటి మేలు ఎంత బెనిఫిట్ జరుగుతుంది అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంతోమంది ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళ యొక్క కేబుల్ ద్వారా మన యొక్క ప్రసారాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి సంప్రదించినప్పుడు, ఉదాహరణకు భీమవరంలో తటవర్తి వీరరాఘవరావు సారు బీసీఎన్ అనేటువంటి నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. ఎంతో పెద్ద అమౌంట్తో కూడుకున్నటువంటి నెట్వర్క్ అది, కానీ తటవర్తి సార్ వెళ్ళి మాట్లాడడం వల్ల వెరీ స్మాల్ అమౌంట్లో మొత్తం ఈరోజు మరి బీసీఎన్ ద్వారా కొన్ని లక్షల ఇళ్లలో పిఎంసి ఎంతో అద్భుతంగా శాటిలైట్ ప్రసారాలను ప్రతి కుటుంబం చూస్తున్నారు. అలాగే శ్రీ కృష్ణమోహన్ గారు తాడిపత్రిలో ఆయన ఎంతో పేరున్న వ్యక్తి. ఆయన వెళ్ళి ఆ కేబుల్ దగ్గర వారితో మాట్లాడినప్పుడు వెరీ నామినల్ అమౌంట్ తీసుకొని ఇప్పుడు తాడిపత్రి మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మండలాలంతా మన పిఎంసి ఛానల్ అద్భుతంగా వస్తుంది. అలానే నెల్లూరులో సుబ్బారావు మాస్టర్ ఉన్నారు. ఆయన వెళ్ళి మాట్లాడడం ద్వారా అక్కడ వాళ్ళు మామూలుగా తీసుకునేటువంటి అమౌంట్ కంటే కూడా ఎంతో తక్కువ తీసుకొని ఆ యొక్క ప్రసారాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే తణుకు కేబుల్ నెట్వర్క్ వారు కూడా అక్కడ రంగారావు మాస్టరు, మరీ ముఖ్యంగా అనంతలక్ష్మి మేడం గారు, వారిద్దరూ చేసినటువంటి ఆ యొక్క వర్క్ వల్ల వెళ్ళి దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల ఎంతో తక్కువ కాస్ట్కి అక్కడ మన ప్రసారాలు వాళ్ళు ఇస్తున్నారు. ఈ విధంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మన యొక్క పిఎంసి శాటిలైట్ ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ అన్ని గ్రూపుల్లో మనం పంపించడం జరిగింది ఆల్రెడీ. ఎవరి దగ్గరైనా లేకపోతే నందా సార్కు కానీ, నవకాంత్కు కానీ, లేకపోతే నాకు కానీ కాల్ చేసి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. మన ఎజెండా ఏంటంటే, ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా, ఈ నెల ఆఖరికల్లా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పిఎంసి ఛానల్ ప్రతి ఇంటికి రావాలి. దాని యొక్క ప్రణాళికలో భాగంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ వర్క్ చేస్తోందని తెలియజేయడానికి మీకు ఎంతగానో సంతోషిస్తూ, అలాగే డిటిహెచ్లు టాటా స్కై, ఎయిర్టెల్, వీడియోకాన్ ఇలా మనం అన్నింటిలో మన ప్రసారాలను ఇవ్వడానికి ఆ డిటిహెచ్లకు సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా మరి మన టెక్నికల్ అడ్వైజర్ శ్రీ రవి గారు చూస్తున్నారు. ఆ వర్క్ అంతా సజావుగా నడుస్తుంది. ఒక్కసారి మనం డిటిహెచ్లలోకి వచ్చాము అంటే ఇండియాను మొత్తం ఆక్యుపై చేసినట్లే. మన యొక్క పిఎంసి ప్రసారాలు భారతదేశ వ్యాప్తంగా వెళ్తాయి. థర్డ్ పాయింట్లో వైయుపిపి అనేటువంటి ఒక యాప్ ఉందన్నమాట. దాన్ని ఎప్ టీవీ అంటారు. వైయుపిపి ఎప్ టీవీ. ఈ యొక్క ఎప్ టీవీ ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ ఇలా ప్రపంచ దేశాలలో ఎంతో విస్తృతంగా ఆక్యుపై చేసి ఉన్నటువంటి ఛానల్ ఇది, టీవీ ఛానల్. సో ఆ టీవీ ఛానల్ హెడ్ ఆఫీస్ మనకు హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. దీని ద్వారా మనం ప్రపంచవ్యాప్తంగా మన యొక్క పిఎంసి ప్రసారాలను విస్తరించబోతున్నాం. సో కాబట్టి
ఒక్కొక్క స్టెప్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది 2017లో మనం ప్రారంభించుకొని 2018లో లాంచ్ చేసుకొని మరి 2019లో ఐపీటీవీలోకి వచ్చి ప్రస్తుతం 2020లో శాటిలైట్ ఛానల్గా మనం ఎదిగాం. ఇది మన యొక్క డెవలప్మెంట్. ఇంతకంటే డెవలప్మెంట్ అయ్యేది ఏం లేదు దీంట్లో. ఒకసారి శాటిలైట్ అయిపోయిన తర్వాత దీనికి మించిన డెవలప్మెంట్ ఏం లేదు. ఇది పరాకాష్ఠలో ఉన్నాం ఇప్పుడు. మనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ప్రసారాలను, మన యొక్క జ్ఞానాన్ని, పిఎస్ఎస్ఎం విజ్డమ్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి డిస్ట్రిబ్యూషన్ వంతు మిగిలింది. ఆ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మన ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ప్రారంభించి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి విడతలో ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్రతి ఇంటిలో మన యొక్క పిఎంసి ప్రసారాలను మనం చూడడానికి ఈ యొక్క వర్క్ మన ముందు ఉంది. ఈ వర్క్ని మనం చేయడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ వారి యొక్క లోకల్ కేబుల్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పిఎంసి ఛానల్ ఇది, మా ఫ్రీక్వెన్సీ వివరాలు ఇవి, దయచేసి మీరు టెలికాస్ట్ చేయండి. సో వాళ్ళు ఏదైనా కానీ ఎనీ డౌట్స్, వాళ్ళకి ఏవైనా సందేహాలు ఉంటే ఒకసారి మాతో మాట్లాడిస్తే మేము మాట్లాడి ఆ డీల్ క్లోజ్ చేసేస్తాం. సో మన పిఎంసి ప్రసారాలు మొట్టమొదటి విడతలో మొట్టమొదటి భాగంగా తెలంగాణ రాష్ట్రమంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా మనం ప్రసారాలను ఇచ్చుకోవడానికి ఈ వర్క్ని మనం ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఈ వర్క్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసుకుంటాం సార్. వెరీ గుడ్ సార్. అట్లానే ముఖ్యంగా మనం ఈ సందర్భంగా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది బాంబే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మహేష్ అగర్వాల్ గారు. ఆయన చేసినటువంటి పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా వచ్చి, అది కూడా ఈ శాటిలైట్ అయ్యే టైంలో ఆయన బాంబే నుంచి వచ్చి 10 రోజులు పత్రి సార్తోనే ఉన్నారు. ఆయన ఆ సింక్రానిసిటీ ఎంత అద్భుతంగా కుదిరిందంటే, ఆయన ఉండడం వల్ల డాక్యుమెంట్కి సంబంధించినటువంటి అన్ని పనులు చాలా ఈజీగా అయ్యాయి. ఈ పని ఆలోచిస్తేనే చాలా భయం వేస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. కానీ పని చేసుకుంటూ పోతే దీనంత ఈజీగా ఇంకొకటి లేదనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది అందరు పిరమిడ్ మాస్టర్లకు ఈ సందర్భంగా. ఎందుకంటే మొట్టమొదటిసారి, రెండవసారి మరి ఈ యొక్క పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ తరపున మనం విస్తరించడానికి షేర్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి విశేషమైనటువంటి సహాయ సహకారాలే ఈరోజు మనందరం ఇక్కడ కాలు మీద కాలేసుకొని మనం ఎలాగైతే ఇంట్లో టీవీ చూస్తున్నామో ఈ యొక్క సిచ్యువేషన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ చేసినటువంటి వారి యొక్క సహాయ సహకారాల వల్ల. ఎందుకంటే కరోనా టైంలో మనకు గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ చూస్తే అన్ని కంపెనీలను మూసేస్తున్నారు. కరోనా టైంలో శాలరీలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. పెద్ద కంపెనీలను కూడా ఆ యొక్క కంపెనీలలో పనిచేసే ఆఫీస్ బాయ్కి శాలరీ ఇవ్వలేక పంపించేటువంటి పరిస్థితులలో పెద్ద కంపెనీలు ఉంటే, మనమేమో ఈ టైంలో ఎక్స్పాండ్ చేసేస్తున్నాం. ఎక్స్పాన్షన్. మనం లాస్ట్ మంత్ గురు పూర్ణిమ రోజున ఇంగ్లీష్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం 3rd ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో తెలుగు ఛానల్, 3rd ఫ్లోర్లో ఇంగ్లీష్ ఛానల్. ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడున్నటువంటి దశలో ఆఫీస్ బాయ్కి శాలరీ ఇచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే, మనమేమో శాటిలైట్ ఛానల్ని మనం వెరీ రీసెంట్గా మనం శాటిలైట్ ఛానల్ చేసుకున్నాం జూలై మంత్లో. అదేవిధంగా మనం 3rd ఫ్లోర్లో ఇంగ్లీష్ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ప్రస్తుతం నిన్న రోజున మనం పత్రి సార్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసుకున్నాం. 150,000 మంది సబ్స్క్రైబర్స్, పిఎంసి ఆన్లైన్ టీవీలో 150,000 మంది సబ్స్క్రైబర్స్ మార్కుని చేరుకున్నాం. ఇది అతి తక్కువ కాలంలో మనం సాధించిన ఘన విజయం. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే నేను చెప్పే లెక్క. మిగతావన్నీ చూస్తే కనుక లెక్కే లేదు. కొన్ని కోట్ల వ్యూవర్షిప్ వచ్చేసింది మనకిప్పుడు. ఎంతో ఆ యొక్క యూట్యూబ్ నుంచి మన కంపెనీకి కూడా ఇన్కమ్ వస్తుంది ప్రస్తుతం. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఇంగ్లీష్ ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ యొక్క మార్కును దాటింది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మనం మొదలు పెట్టాలి అంటాం. సో పత్రిజీతో ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఈ ప్రయాణం మరి ఇప్పుడు లక్షల మందికి, కోట్ల మందికి చేరుకుంది. ఈ యొక్క పిఎంసి భాగస్వామ్యంలో పాలు పంచుకున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి ఒక్క వ్యక్తికి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ తరపున మరి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క యజ్ఞంలో ఇప్పుడు మనం
ఇంత ప్రగతి పదాన్ని మనం చేరుకున్నాం. మన ముందర ఉన్నటువంటి ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రెండవ పాయింట్ ఇండియా, మూడవ పాయింట్ ప్రపంచం అంతా. ఈ ఫస్ట్ పాయింట్లో భాగంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మన లోకల్ కేబుల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఫ్రీక్వెన్సీ వివరాలను తెలియజేద్దాం. వారికి ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి నందా సార్ కానీ, నవకాంత్ కానీ, నాకు కానీ కాల్ చేయండి. మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఈ ఆగస్టు చివరికల్లా, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పిఎంసి ప్రసారాలు రావాలి. ప్రతి ఇంట్లోనూ మన పిఎంసీ ఉండాలి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల ఆఖరికి, అది మన అందరి సంకల్పము. కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ వారి వారి ఊర్లలో ఉన్న ఆ యొక్క కేబుల్ ఆపరేటర్స్, తర్వాత ఎంఎస్ వాళ్ళు, మల్టీ సిస్టమ్ వాళ్ళ ఆపరేటర్స్ దగ్గరికి సంప్రదించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది పిరమిడ్ మాస్టర్గా చేయవలసిన బాధ్యత ఇది. కనుక ఈ నెలాఖరికి, ఆగస్టు నెలాఖరికి తెలుగు వారి ప్రతి ఇంట, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనం పిఎంసీని చూద్దాము.